సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ మీడియా పాలసీని రూపొందించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. సోషల్ మీడియాలో ఎవరైనా దేశ వ్యతిరేక పోస్టులు పెడితే 3 ఏళ్ల నుంచి జీవిత ఖైదు విధించేలా యూపీ ప్రభుత్వం డిజిటల్ మీడియా పాలసీని రూపొందించింది. నెక్స్ట్ క్వశ్చన్. సముద్రాల్లో కాలుష్య నివారణకు ఇటీవల కేంద్ర మంత్రి ఏ నౌకను ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్పగించారు? ఆన్సర్ సముద్ర ప్రతాప్. నెక్స్ట్ క్వశ్చన్. ముస్లింలు తమ వివాహాలు విడాకులను ప్రభుత్వం వద్ద తప్పనిసరిగా నమోదు చేయాలంటూ రూపొందించిన బిల్లును ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది? ఆన్సర్ అస్సాం. ఈ చట్టం ద్వారా క్వజీ వ్యవస్థను తొలగించడం, బాల్య వివాహాలను నిరోధించడం లక్ష్యం. అస్సాం ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టం 1935 స్థానంలో ఈ కొత్త చట్టం వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. మహిళల వివాహ వయస్సు 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ ఏ రాష్ట్ర అసెంబ్లీ బాల్య వివాహాల నిషేధ సవరణ 2024 చట్టం తీసుకొచ్చారు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. పని ప్రదేశాల్లో మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఏ పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ షీబాక్స్. ఈ పోర్టల్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని అంతర్గత కమిటీలు, స్థానిక కమిటీలకు అనుసంధానమై ఉంటుంది. బాధితులు షీబాక్స్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్రంలో ఆపరేషన్ బేతియాను చేపట్టారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని బహేజ్ జిల్లాలోని మొహాసి తెహాసీలలో. తోడేళ్లు 7 చిన్నారులను, ఒక మహిళను చంపడంతో వాటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్ బేతియాను చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత నౌకాదళంలో చేరిన రెండో జల అంతర్గామి పేరేమిటి? ఆన్సర్ ఐఎన్ఎస్ అరిగాత్. దీనిని ప్రారంభించింది రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ వన్. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2024కు సంబంధించి మన తెలుగు వారికి 4కి వచ్చింది. అందులో తెలంగాణలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు ప్రభాకర్ రెడ్డి, సిరిసిల్ల దమ్మనపేట జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు తాండూరి సంపత్ కుమార్, ఏపీలో గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఎం శ్రీనివాసరావు, శ్రీకాళహస్తి మండలం ఉరందూరు జెడ్పీహెచ్ఎస్ టీచర్ కూనాటి సురేష్కు ఈ అవార్డులు లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశం ఉద్యోగుల కోసం రైట్ టు డిస్కనెక్ట్ చట్టం తీసుకొచ్చింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. భారత్ సింగపూర్ మధ్య ద్వైపాక్షిక చర్యలు. భారత్ సింగపూర్ మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సింగపూర్ వేదికగా ఇరు దేశాల మంత్రుల 2వ విడత రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. భారత్ నుంచి నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. డిజిటలైజేషన్, స్కిల్ డెవలప్మెంట్, సస్టైనబిలిటీ, హెల్త్ కేర్ అండ్ మెడిసిన్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, కనెక్టివిటీ వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందించాలని నిర్ణయించారు. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, హర్యానాలోని సోనీపట్లో నవంబర్ 26, 2024లో ప్రారంభిస్తున్నారు. ఈ మ్యూజియం పేరు ద కాన్స్టిట్యూషన్ అకాడమీ అండ్ ద రైట్స్ అండ్ ఫ్రీడమ్. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోనే తొలిసారిగా విదేశీ యూనివర్సిటీ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ గురుగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎంతమంది భారతీయ క్రీడాకారులు పారా ఒలింపిక్స్ బరిలో ఉన్నారు? ఆన్సర్ 84 మంది. పారా ఒలింపిక్స్ డీలా కాంకడ్ వేదికగా ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగింది. చైనా నుండి అత్యధికంగా 282 క్రీడాకారులు పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన భారత షూటర్ ఎవరు? ఆన్సర్ అవని లెకారా. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో మోనా అగర్వాల్ బ్రాంజ్ మెడల్ సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1లో మనీష్ నర్వాల్ సిల్వర్ మెడల్ సాధించారు. మహిళల 100 మీటర్ల T35లో ప్రీతి పాల్ బ్రాంజ్ మెడల్ సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్. పెట్టుబడుల పరంగా ప్రపంచంలో భారతదేశం ఎన్నో అతిపెద్ద స్పేస్ సెక్టార్గా నిలిచింది? ఆన్సర్ 8. 10 సంవత్సరాలలో భారత స్పేస్ సెక్టర్ $13 బిలియన్ ఇన్వెస్ట్ చేయగా అది జీడీపీకి $60 బిలియన్ సహకారం అందించినట్లు ఫ్రాన్స్కు చెందిన నోవాస్పేస్ నివేదిక వెల్లడించింది. 2014లో $3.8 బిలియన్ ఆదాయం రాగా 2023కి ఆ మొత్తం $6.3 బిలియన్ చేరినట్లు పేర్కొంది. ఇస్రోలో రూపాయి పెట్టుబడికి $2.54 లాభం వస్తుందని పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్. యూపీఐ తరహాలో ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త వ్యవస్థ పేరేమిటి? ఆన్సర్
యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ క్వశ్చన్, అతి పిన్న వయసులోనే భారతీయ సంపన్నుల జాబితాలో చేరిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ కైవల్య ఓహ్రా. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ఏ పేరుతో ఓరల్ కలరా వ్యాక్సిన్ విడుదల చేసింది? ఆన్సర్ హిల్కాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ నూతన చైర్మన్ ఎవరు? ఆన్సర్ జైషా. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రజ్విందర్ సింగ్ భట్టి. నెక్స్ట్ క్వశ్చన్, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దల్జిత్ సింగ్ చౌదరి.